students, good morning all of you. ఈ రోజు క్లాస్లో యూనిట్ 4లో ఉండేటువంటి నెక్స్ట్ టాపిక్, లాస్ట్ క్లాస్లో పార్ట్ 1 పెట్టాము. ఈ రోజు క్లాస్లో పార్ట్ 2లో ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజులో టాపిక్లో ఏంటంటే ఎన్యూమరేట్ ద మేనేజ్మెంట్ మెథడ్స్ టు కంట్రోల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఫిష్ పాండ్, యాడ్ ఏ నోట్ ఆన్ ద ప్రొఫైటిక్ మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్. మెటీరియల్లో ఉండేటువంటి సెకండ్ క్వశ్చన్, దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. తెలుగులో అయినట్లయితే చేపలలో కలుగు వ్యాధి నిర్ధారణ సూత్రాలను మరియు ఆరోగ్యకరమైనటువంటి యాజమాన్యంను రాయండి. ఈ క్వశ్చన్ డెఫినెట్గా సెమిస్టర్కి వచ్చేటువంటి క్వశ్చన్. ఎన్యూమరేట్ ద మేనేజ్మెంట్ మెథడ్స్ టు కంట్రోల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఫిష్ పాండ్. The management methods to control infections in the fish pond. ఈ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అంటే చేపలలో కలుగు వ్యాధి నిర్ధారణ సూత్రాలను మరియు ఆరోగ్యకరమైనటువంటి యాజమాన్యం గురించి వివరించండి. ఈ క్వశ్చన్ సెమిస్టర్కి వచ్చేటువంటి క్వశ్చన్. డెఫినెట్గా సెమిస్టర్కి వచ్చేటువంటి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంట్రడక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే aquatic organisms are more susceptible for parasitic infections. Instead of curing the organism after infection, it is better to take preventive measures to avoid infection. This leads to high productivity. అయితే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఫిషెస్లో వచ్చేటువంటి డిజార్డర్స్, వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఏంటి, వాటికి ఆరోగ్యకరమైనటువంటి యాజమాన్యము అంటే మేనేజ్మెంట్, వాటిని ప్రివెంట్ చేయడానికి మేనేజ్మెంట్ తీసుకునేటువంటి మెథడ్స్ ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో చూసుకున్నాము. అంటే సేమ్ పార్ట్ 1 వీడియోలో ఉన్నట్టుగానే ఈ ఎస్ఐ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాన్స్ని లేదా ఫిషెస్ని లేదా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ని కల్చర్ చేస్తున్నాం. కల్చర్ చేసి డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ కల్చర్ చేస్తున్నటువంటి ఫిషెస్, ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, పారాసైట్స్కి హోస్ట్ కింద ఉంటాయి. పారాసైట్స్కి ఎప్పుడైతే హోస్ట్గా ఇవి వ్యవహరిస్తాయో అప్పుడు అవి చాలా ఇన్ఫెక్షన్స్కి గురవుతాయి. పారాసైట్స్ యొక్క పని ఏంటి, హోస్టిల్ సెల్లో ఉండేటువంటి ఫుడ్ని ఆహారంగా తీసుకుంటుంది. హోస్ట్ పై ఉండి హోస్ట్కి ఏమో నష్టాన్ని కలుగు చేస్తుంది. పారాసైట్ ఏమో
ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని మెథడ్స్ని యూజ్ చేసి వాటిని ప్రివెంట్ చేయాలి, పారాసైట్స్ని ప్రివెంట్ చేయాలి. సో ఇలా ప్రివెంట్ చేసినట్లయితే పారాసైట్స్ని ఫిషెస్లో కానీ ప్రాన్స్లో కానీ పారాసైట్స్ రాకుండా ఎప్పుడైతే ప్రివెంట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హై ప్రొడక్టివిటీ ఏమవుతుంది, హై ప్రొడక్టివిటీ అక్కడ పంట అనేటువంటిది హై ఈల్డ్ పంట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎకనామికల్గా వాళ్ళు కొంచెం లాభం పొందడం అనేది జరుగుతుంది, అయితే ఈ డిజార్డర్స్ ఎలా వస్తాయి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చేపలన్నీ కూడా ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్లో 2 టైప్స్ ఉంటాయి, వామ్ బ్లడెడ్ యానిమల్స్, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. వామ్ బ్లడెడ్ యానిమల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హ్యూమన్స్ యానిమల్స్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన బాడీ కూడా వేడిగా ఉంటుంది, టెంపరేచర్ మన బ్లడ్ కూడా వేడిగా ఉంటుంది. చనిపోయిన తర్వాతే ఈ బాడీ అనేటువంటిది కూల్ అవుతుంది, అదైనా ఒక 2-3 అవర్స్ కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత. కాబట్టి మనం వామ్ బ్లడెడ్ యానిమల్స్. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, సో ఫిషెస్ అన్ని కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే శీతల రక్త జంతువులు. కాబట్టి ఇప్పుడు కూడా వాటి యొక్క బాడీ అనేది చల్లగా ఉంటుంది. సో అంటే ఏంటి, ఇక్కడ ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కంటే ఫిషెస్ అనేటువంటివి ఫిషెస్లో పారాసైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పారాసైట్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోతాయి. ఎక్కడైతే ప్లేస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో, వార్మ్ కండిషన్లో ఉంటుందో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది అక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిషెస్లో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అనేది చూసినట్లయితే, సో అప్పుడే చనిపోయినటువంటి చేపలు ఏవైతే ఉంటాయో అంటే కల్చర్ చేసాము, ప్రోడక్ట్ అంతా వచ్చింది, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అంతా కూడా మనం తీసుకున్న తర్వాత వెంటనే చనిపోతాయా ఫిషెస్? అప్పుడే జస్ట్ తాజాగా ఉండేటువంటి ఫిషెస్ అంటే ఫ్రెష్గా ఉండేటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేస్తే కనుక ఆ ఫిషెస్ అనేటువంటివి స్పాయిల్ అయ్యాయా లేదా ఫ్రెష్గా ఉన్నాయా అనేటువంటిది, లేదా లోపల ఏదైనా రిగర్ మార్టిస్ అనేటువంటి ప్రాసెస్ జరిగిందా, కెమికల్ రియాక్షన్స్ ఏవైనా జరిగాయా అని ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి అక్కడ పర్టికులర్ డిసీజ్ ఉందా లేదా, డిజార్డర్ ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి. సెకండ్ వన్, సో ఎప్పుడైతే ఈ డిజార్డర్కి ఇన్ఫెక్షన్స్కి గురైనటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి స్లైమ్ సబ్స్టాన్సెస్ని రిలీజ్ చేస్తాయి, జిగురుగా ఉండేటువంటి మెటీరియల్ని సెక్రెట్ చేస్తాయి. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఫిష్ చనిపోతుందో, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, చనిపోయినప్పుడు ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది, బాటమ్ ఆఫ్ ద వాటర్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగి మళ్ళీ పాండ్ యొక్క సర్ఫేస్ పైకి వచ్చేస్తుంది. ఫిష్ అనేటువంటిది పాండ్ యొక్క సర్ఫేస్ పైకి వస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం కదా, స్లైమ్ సబ్స్టాన్సెస్ ఉంటుందని. ఈ స్లైమ్ ఈ మ్యూకస్ ఎప్పుడైతే సెక్రెట్ చేసినటువంటి దాన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే గిల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. గిల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్లైమ్ సబ్స్టాన్సెస్లో ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా లేవా అని వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లోపు ఏంటంటే ఫిష్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. ఏంటా చేంజెస్ అని అబ్జర్వ్ చేస్తే బాడీ యొక్క కలర్లో ఏమవుతుంది, చేంజెస్ అనేవి కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ మారడం కానీ ఎల్లో కలర్లోకి రావడం కానీ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫిషెస్లో చేంజెస్ అనేవి, మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ని కూడా గమనించి ఫిష్ ఎలా ఉందో చెప్పేయచ్చు. అది వ్యాధిగ్రస్తమైనటువంటి చేప లేకపోతే నార్మల్ హెల్తీగా ఉండేటువంటి చేప అనేది చెప్పేయచ్చు. దాని యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ని చూసి, అంటే
బాడీపై ఎటువంటి గాయాలు ఉన్నా లేదా బాడీపై ఎటువంటి స్పాట్స్ ఉన్నా ఈ జుగురు వంటి పదార్థం ఉన్నా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ని బట్టి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లివరు, కిడ్నీ, స్ప్లీను, వాటి యొక్క సైజు, వాటి యొక్క నేచర్ని బట్టి కూడా డిజార్డర్ ఉందో లేదా అని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్, చేప పొట్ట లోపలి భాగాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎర్రబడడం, రెడ్డిష్ కలర్లో మారడం, ఇలాంటి సింటమ్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ అయితే వివిధ పార్ట్స్ నుంచి ఈ స్లైమ్ సబ్స్టాన్సెస్ని కలెక్ట్ చేసుకుని బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, హిస్టాలజీ అనేటువంటి డిపార్ట్మెంట్స్ని పంపించడం జరుగుతుంది. వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి ఆ డిసార్డర్ ఏంటి అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ దాని యొక్క బాడీలో ఏవైనా ట్యూమర్స్ కానీ ఏవైనా కణుతులు కానీ ఉన్నాయా లేదా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అయితే మేనేజ్మెంట్ ఆఫ్ పాండ్స్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత, ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి పర్టికులర్ డిజార్డర్ అంటే ఈ పారాసైట్ వల్ల వచ్చింది, ఈ హెల్మెంతస్ పారాసైట్ వల్ల వచ్చింది, లేదా నెమటోడా పారాసైట్ వల్ల వచ్చింది, లేదా ప్రోటోజోవా వల్ల వచ్చింది, లేకపోతే ఈ ఫైటోప్లాంక్టన్, డైనోఫ్లాజెల్లేట్స్ ఉన్నాయి కదా వాటి యొక్క టాక్సిక్ మెటీరియల్ వచ్చింది, లేదా సెరెనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చింది, రూమ్స్ వల్ల వచ్చింది అని ఈ డిజార్డర్ పర్టికులర్ దాని వల్ల వచ్చింది అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ పాండ్. సో వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఏంటో చూద్దాం. మేనేజ్మెంట్ ఆఫ్ పాండ్. మేనేజ్మెంట్ ఆఫ్ పాండ్. సో వీళ్ళు ఏం చేస్తారు అని అబ్జర్వ్ చేసినట్లయితే డిసీజ్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ ఇన్ దర్ ఎర్లీ స్టేజెస్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ, ఫెయిలింగ్ విచ్ ఆల్ ద ఆర్గానిజమ్స్ మే గెట్ ఇన్ఫెక్షన్. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే డిసీజ్ వచ్చిందా లేదో వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇలా చేయకపోతే కనుక అంటే పారాసైట్స్ వల్ల వచ్చిందా లేకపోతే కొన్ని టాక్సిక్ మెటీరియల్ వచ్చిందా లేదా అనేసి వీళ్ళు అబ్జర్వ్ చేసి ఒకవేళ వీళ్ళు అబ్జర్వ్ వెంటనే ఫస్ట్ స్టేజ్లోనే అబ్జర్వ్ చేయాలి. అలా చేయకపోతే దాని సరౌండింగ్లో ఏవైతే ఫిషెస్ ఉంటాయో ఆ ఫిషెసే కాకుండా సరౌండింగ్స్లో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటికి కూడా ఈ పారాసైట్స్ వల్ల డిజార్డర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, డిసీజ్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ ద కలెక్షన్ ఆఫ్ క్రాప్ పాండ్స్ must be evacuated, perfectly dried and purified with dilute solution of potassium permanganate. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో అని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత క్రాప్ను వీళ్ళు కలెక్ట్ చేశారు, అంటే ఒక కల్చర్ చేశారు ఫిషెస్ని, వాటిని కలెక్ట్ చేసుకున్నారు, ప్రొడక్టివిటీ వచ్చింది, కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత సో వాటర్ని ఎండబెట్టాలి, డ్రై చేయాలి, ఆ పాండ్లో ఉండేటువంటి వాటర్ డ్రై చేసేయాలి. చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పొటాషియం పర్మాంగనేట్ అనేటువంటి సొల్యూషన్ని వాళ్ళు దాని పాండ్ అంతా కూడా వాళ్ళు స్ప్రే చేయడం జరుగుతుంది. పొటాషియం పర్మాంగనేట్ అనేటువంటి సొల్యూషను డ్రై చేసిన తర్వాత మొత్తం పాండ్ అంతా కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. స్ప్రే చేసిన తర్వాత సో ఇప్పుడు వాటర్ అంతా తీసేశారు. తీసిన తర్వాత నెక్స్ట్ ఏ మెథడ్ ఉంటుంది, ఏ స్టెప్ చేస్తారో చూసినట్లయితే సో ఇక్కడ పాండ్ యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో కింద పాండ్ ఉంటుంది కదా, పాండ్ యొక్క ఫ్లోర్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్లౌవింగ్ అంటే దున్నడం స్టార్ట్ చేస్తారు, దున్నుతారు. అంత ప్లౌవింగ్ చేసేసి పాండ్ అంతా కూడా డ్రై చేసేసి పాండ్ అంతా కూడా దున్నిన తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారంటే లైమింగ్ సున్నం వేస్తారు. సో లైమింగ్ గురించి చెప్పుకున్నాం కదా, లైమింగ్ యొక్క యూజెస్ ఏంటో కూడా చెప్పుకున్నాం. లైమింగ్ వేస్తారు. సో లైమింగ్ వేసిన తర్వాత సో
సో ఈ ఎప్పుడైతే డ్రైడ్ లైనింగ్ చేస్తారు, సో దీన్ని 15 to 20 డేస్ 15 to 20 డేస్ వరకు దాన్ని అలా డ్రై చేసి ఉంచుతారు. డ్రై చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు ప్యూరిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ మస్ట్ బి టెస్టెడ్ అండ్ ఫిల్టర్డ్ బిఫోర్ ఇట్ ఈజ్ లెట్ ఇన్ టు ద పాండ్లోకి. ఈ డ్రై చేసేసినటువంటి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ చెందినటువంటి ఫిషెస్ ఏమన్నా ఉంటారో వాటిని కలెక్ట్ చేసేసారు. తర్వాత ప్రొడక్టివిటీ అంతా తీసుకున్నారు, వాటర్ అంతా రిమూవ్ చేసేసారు. తర్వాత పాండ్ ఏం చేశారు, డ్రై చేశారు. తర్వాత క్లీన్ చేశారు, పొటాషియం పర్మాంగనేట్తో స్ప్రే చేశారు, లైనింగ్ కలిపారు. లైనింగ్ కలిపిన తర్వాత ఫిల్టర్ వాటర్ని ఇప్పుడు 15 to 20 డేస్ అలా ఉంచేశారు. ఉంచిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు 15 to 20 డేస్ అలా సన్లైట్లో అలా ఉంచేస్తారు, ఎండలో అలా ఉంచేస్తారు. ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఆ పాండ్లోకి ఫిల్టర్ వాటర్ని ఫిల్ చేస్తారు. ఫిల్టర్ వాటర్ని ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫిల్టర్ వాటర్ ఎప్పుడైతే ఫిల్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది ఫిల్టర్ చేసినటువంటి వాటర్ అనేది ఉంటుంది. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎంటరింగ్ అనేది ఉండదు. ఆల్రెడీ పొటాషియం పర్మాంగనేట్ స్ప్రే చేసాము, లైనింగ్ వేసాము, ఫిల్టర్ వాటర్ వేసాము. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏమీ ఉండవు. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ ప్రవేశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫిష్ ఫ్రై ఆర్ ఫింగర్లింగ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ సచ్ పాండ్స్. ఈ టైప్ ఆఫ్ పాండ్లోకి క్లీన్ చేసి ఫిల్టర్ చేసినటువంటి వాటర్తో నింపిన తర్వాత ఈ పాండ్లోకి ఇప్పుడు ఆ పాండ్ అంతా క్లియర్గా ఉంది, ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేవు, ఎటువంటి పారాసైట్స్ లేవు. అప్పుడు ఏం చేస్తారు, సీడ్ని వేస్తారు. కొత్త సీడ్ని తీసుకొచ్చేస్తారు. అంటే ఫ్రై స్టేజ్లో ఉండేటువంటి దాన్ని, ఫింగర్లింగ్ అంటే చిన్న స్మాల్ సైజులో ఉండేటువంటి ఫిషెస్ని కానీ తెచ్చి వాళ్ళు అందులో వేస్తారు. వేసిన తర్వాత సో ఎప్పుడైతే వేసిన తర్వాత ఇలా మేనేజ్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉండడం ద్వారా ఏంటంటే ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ యొక్క ఈ క్వాలిటీ ప్రొడక్టివిటీ అనేది క్వాలిటీ ఆఫ్ వాటర్ పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాటర్ యొక్క క్వాలిటీపై ప్రొడక్టివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాటర్కి సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఎప్పటికప్పుడు కూడా వాటర్ యొక్క pH ఏ విధంగా ఉంది, టెంపరేచర్ ఏ విధంగా, సాలిడిటీ ఏ విధంగా ఉంది అని వీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, అదేవిధంగా పాలికల్చర్ని ఒకవేళ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. పాలికల్చర్ అంటే ఒక స్పీసీస్ కాకుండా ఒకే పాండ్లో డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ని వాళ్ళు కల్చర్ చేయాలనుకున్నప్పుడు ఏవైతే వాటిని సరి అయిన రేషియోలో ఫిషెస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే గ్రోత్ అవునటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సాధ్యమైనంత వరకు కూడా స్ట్రెస్ అనేది చాలా తగ్గిస్తూ ఉండాలి. ఎప్పుడైతే స్ట్రెస్ రెడ్యూస్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, మార్టాలిటీ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎకనామికల్లీగా వాళ్ళు లాస్ అనేది చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇప్పుడు ఈ నర్సరీ పాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నర్సరీ పాండ్స్లోకి సీడ్ని ఎప్పుడైతే వేస్తారో 15 డేస్ వేసే ముందు సో ఫిషెస్ ఏం చేస్తారంటే క్వారంటైన్లో ఉంచుతారు. అంటే వాటిని ఏం చేస్తారంటే ఇంట్రడ్యూస్ చేసే ముందు సెలెక్ట్ చేసి మంచి ఫిషెస్ అందులో వేస్తారు. వేసిన తర్వాత సో పాండ్ యొక్క స్పేస్ ఎంత ఉందో చెక్ చేస్తూ ఉంటారు. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ప్రాపర్గా ఇన్ని కండిషన్స్ని తీసుకుని వాళ్ళు కేర్ చేసినట్లయితేనే ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, లేదంటే చాలా లాస్ అనేది అవడం జరుగుతుంది. సో చిన్న సైజులో ఉండేటువంటి పాండ్స్లోకి అయితే ఎక్కువగా చేప పిల్లలు ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ సో డెత్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఎప్పటికప్పుడు వాళ్ళు నెక్స్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఎప్పుడైతే వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని కేర్ అయితే తీసుకుంటారో, మెథడ్స్ని ఫాలో అవుతారో, అప్పుడు ఆటోమేటిక్గా పారాసైట్స్ యొక్క మురికి వాళ్ళు తెలుసుకుని వాటికి
ఫిషెస్ యొక్క బాడీని అబ్జర్వ్ చేయాలి. బాడీపై ఉండేటువంటి స్కిన్, గిల్స్, ఐస్ అండ్ ఫిన్స్ కామన్ సైన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫిష్. అంటే ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎలా వెళ్తాయి? ఫిష్ యొక్క ఐ ద్వారా కానీ, గిల్స్ ద్వారా కానీ, మౌత్ ద్వారా కానీ, స్కిన్ ద్వారా కానీ లోపలికి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ 3% NaCl సొల్యూషన్లో డిప్ చేస్తే కనుక, ఈ వాటర్లో ఫిషెస్ని కనుక డిప్ చేసినట్లయితే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. 3% NaCl సొల్యూషన్లో వీళ్ళు ఫిషెస్ని డిప్ చేసినట్లయితే ఏమవుతుంది? గ్రోత్ అనేది తగ్గిపోతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్తో బాధపడేటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఫార్మలిన్, కాపర్ సల్ఫేట్, పొటాషియం పర్మాంగనేట్, ఇందాక ఆల్రెడీ పొటాషియం పర్మాంగనేట్ అని చెప్పేసుకున్నాం. ఏ వ్యాధిగ్రస్తమైనటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఫార్మలిన్, కాపర్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ ఈ సొల్యూషన్లో కనుక వాటిని డిప్ చేసినట్లయితే ఈ ఫిషెస్ అనేవి మ్యాక్సిమం ఇన్ఫెక్షన్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, అదేవిధంగా CuSO4 సొల్యూషన్ 0.5 ppm CuSO4 సొల్యూషన్లో 0.5 ppm ఉంటే కనుక దాన్ని 1 to 5 minutes కనుక ఫిషెస్ని డిప్ చేసినట్లయితే అవి కొంచెం ఈ రెడ్యూస్ అనేది జరుగుతుంది, మైక్రో ఆర్గానిజం గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్టోపారాసైట్స్ని అయితే 2 ppm ఎసిటిక్ యాసిడ్ లేదా ఫార్మలిన్ సొల్యూషన్ వీటిలో డిప్ చేసినట్లయితే ఫిషెస్లో ఎక్టోపారాసైట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఈ పాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, వీటిని కిల్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బ్యాక్టీరియాస్ని కిల్ చేయాలంటే కనుక 2 చర్యలు అనేవి వీళ్ళు యూజ్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఆల్కైల్ డైమెథైల్ బెంజైల్ అమ్మోనియం క్లోరైడ్లో ఆల్కైల్ డైమెథైల్ బెంజైల్ అమ్మోనియం క్లోరైడ్ ఈ సొల్యూషన్లో కనుక 1 hour వాటిని ఉంచినట్లయితే ఈ సొల్యూషన్ చాలా విషపూరితమైనది కాబట్టి సో ఇక్కడ ఏవైతే చిన్న చిన్న స్మాల్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి ఏమవుతాయి? చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫార్మలిన్ సొల్యూషన్ లేదా పైరిడియల్ మెర్క్యూరిక్ యాసిడ్తో కానీ కలిపి బ్యాక్టీరియాస్ కూడా కిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సల్ఫానిలమైడ్ లేదా సల్ఫానిలమైడ్ లేదా సల్ఫామెరజైన్ వీటిలో కనుక వేసినట్లయితే ఏవైతే ఇంటర్నల్ పారాసైట్స్ ఉంటాయో అవి ఇంటర్నల్ పారాసైట్స్ అంటే బ్యాక్టీరియా వైరస్ ఏవైతే ఉంటాయో అవి తొలగించడంలో శరీర అంతర్భాగంలో ఉండేటువంటి వైరస్లను తొలగించడంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సల్ఫానిలమైడ్, సల్ఫామెజరైన్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫ్లోరినేషన్ ఆఫ్ ద పాండ్
చేయడం వల్ల అంటే క్లోరినేషన్ పాండ్ని క్లోరినేషన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, అంటే కొన్ని పరాన్నజీవులు అనేవి చేరకుండా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అదర్ మేనేజ్మెంట్ మెథడ్స్ మే బి అడాప్టెడ్ ఫర్ క్యూరింగ్ డిసీజ్ బై అదర్ పారాసైట్స్. సో ఈ విధంగా ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ కొన్ని మేనేజ్మెంట్ మెథడ్స్ని వాళ్ళు ఇలా చేసినట్లయితే డెఫినెట్గా ఈ డిసీజెస్ అనేవి క్యూర్ చేయొచ్చు. ఈ డిసీజెస్ని ఫిషెస్కి రాకుండా క్యూర్ చేయడం జరుగుతుంది. ఫిషెస్కి రాకుండా క్యూర్ చేయడం జరుగుతుంది. ఫిషెస్కి రాకుండా క్యూర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫిషెస్ని ఇలాగా ఆరోగ్యకరమైనటువంటి యాజమాన్యంను అంటే మేనేజ్మెంట్ వీళ్ళు ఇలా కొన్ని ప్రాపర్గా కేర్ తీసుకున్నట్లయితే ఆ ఎన్విరాన్మెంట్ హైజీన్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఎకనామికల్గా లాస్ అవ్వకుండా హై ప్రొడక్షన్ అనేది హై ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సొల్యూషన్స్ అనేవి వేయడం వల్ల ఇలాంటి సొల్యూషన్స్ ఏంటంటే హైలీ పాయిజనస్ ఉంటుంది కాబట్టి హై కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మార్టాలిటీ అనేటువంటిది పెరుగుతుంది. మార్టాలిటీ అనేది పెరిగి ఇక్కడ ఈ బ్యాక్టీరియా వైరస్ అనేవి కిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఎగ్జామ్లో, ఇది డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఇప్పుడు చెప్పుకున్న ఈ క్వశ్చన్ ఉంది కదా, చేపలను కలుపు వ్యాధి నిర్ధారణ సూత్రాలను మరియు ఆరోగ్యకరమైన యాజమాన్యమును వివరించుకో. ఎన్యూమరేట్ ద మేనేజ్మెంట్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఫిష్ పాండ్. అలాగే ఇవ్వచ్చు, లేకపోతే యాడ్ ఏ నోట్ ఆన్ ద ప్రొఫైటిక్ మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్. ఇలా అయినా కూడా ఇస్తారు. డెఫినెట్గా ఈ క్వశ్చన్ లేదా పార్ట్ 1 వీడియో పెట్టాం కదా, అది ఇది కలిపైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇది సెపరేట్గా క్వశ్చన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.